నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి మాట్లాడటంతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరో సంచలన విషయాల్ని చెప్పారట. బీజేపీ ఎన్ని సీట్లు గెలుచుకోబోతోంది, కాంగ్రెస్ ఎన్ని సీట్లకు పరిమితం కాబోతోంది అంటూ కొంచెం ఘాటుగానే స్పందించారట. ఇక విషయంలోకి వెళ్తే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్లో అంతర్భాగమని, దాన్ని స్వాధీనం చేసుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. తమను భయపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ పొరుగు దేశం వద్ద అణుబాంబులు ఉన్నాయని వ్యాఖ్యానిస్తోందని విమర్శించారు. లోక్సభ ఎన్నికల తొలి 5 విడతల్లో ప్రధాని నరేంద్ర మోదీ 310 సీట్లు గెలుచుకున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. అంటే తొలి 5 విడతల్లోనే 310 సీట్లు బీజేపీ గెలుచుకుందట. మిగిలిన 2 విడతలలో 90 సీట్లు అనేది నల్లేరు మీద నడకే 400 సర్ప్లస్ సీట్లతో అడుగుపెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ చెప్పారు. అంతేకాదు, చివరి 2 దశల్లో ఎన్డీఏ 400 సీట్ల లక్ష్యాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 40 సీట్లకే పరిమితమవుతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలో ఇండీ కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని ఎవరు అవుతారో తెలియదు. హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 6 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో కమలం పార్టీని గెలిపించాలి. ఎన్డీఏ 400 సీట్లు సాధించడానికి రాష్ట్ర ప్రజలు సహకరించాలి అని అమిత్ షా హిమాచల్ ప్రదేశ్లో ఉన్న జరిగిన ఎన్నికల ర్యాలీలో పిలుపిచ్చారు. అంటే అభివృద్ధి అనేది బీజేపీకి అలవాటైన విషయమని, పీఓకే గురించి మేము మాట్లాడితే కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయని భయపెడుతున్నారని, రాహుల్ బాబా మేం మోదీ సేవకులం, అణుబాంబులకు భయపడం, పీఓకే భారత్కు చెందిన భూభాగం, దాన్ని స్వాధీనం చేసుకుంటాం అని తేల్చి చెప్పారు. భారతదేశ సార్వత్రిక ఎన్నికలు, దేశ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చిన పాకిస్తాన్ ఎంపీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తనదైన శైలిలో సమాధానం కూడా చెప్పారు. భారతదేశ వ్యవహారాల్లో తలదూర్చకుండా మీ దేశం సంగతి మీరు చూసుకోండి అంటూ ఘాటుగా బదిలిచ్చారు. ఏదేమైనా పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉంటే అంతకు మించి ఈరోజు భారత్ దగ్గర ఉన్నాయి. పాకిస్తాన్కి తోడు రమ్మంటే గోధుమ పిండి కోసం కొట్లాడుకుంటారే తప్ప తోడుకొచ్చేటోళ్ళు లేరు. కానీ భారత్ ఇలా పిలుపునిస్తే ప్రపంచ దేశాలు భారత్ వెనక ఉండడానికి సిద్ధంగా ఉన్నాయి. అది భారతదేశం గొప్పతనం. ఈ 10 ఏళ్లుగా భారతదేశంలో జరిగిన డెవలప్మెంట్కి నిదర్శనం. ఏదేమైనా అమిత్ షా కొంచెం ఘాటుగానే స్పందించి చాలా క్లారిటీగా గెలుచుకునే సీట్ల గురించి చెప్పారు. మరి అమిత్ షా చెప్పింది కరెక్టేనా? ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ మనందరిది. సో ఒక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్ని నిలబెడుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి వీడియోని లైక్ చేయండి, ఎక్కువగా షేర్ అవుతుంది. అండ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మంచి మంచి విషయాల్ని మీకు అందించడంతో పాటు మీ ప్రతి సమస్యను నా గొంతుక ద్వారా ప్రభుత్వానికి వినిపించేలా చేసి దానికి ఎప్పుడు నేను సిద్ధంగా ఉంటాను. మీ అందరికీ తెలుసు, నిజాయితీగా ముందుకెళ్ళే వాళ్ళకు సపోర్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో నేను నిజంగా నిబద్ధతతో నా వర్క్ చేస్తున్నాను అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఎందుకంటే మనం రెంట్ బేస్డ్ ఎక్విప్మెంట్స్తో ఛానల్ నడుపుతున్నాం. చాలా కష్టంగా ఉంది. ఒక ప్రాపర్ ఆఫీస్ లేదు. మంచి మంచి ఇంటర్వ్యూస్, మంచి మంచి పబ్లిక్ ఇష్యూస్ మీద డిబేట్స్, మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఉంటుంది. బట్ మనకు ఒక ప్రాపర్ ఆఫీస్ లేకపోబట్టి దాన్ని నేను ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాను. కనీసం రెంటల్గా అయినా ఒక ఆఫీస్ అనేది ఏర్పరచుకోవాలి అనుకుంటున్నాం మన ఛానల్ కోసం. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అండ్ స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఇది మన ఛానల్. అండ్ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.